నిన్న జరిగిన కాశ్మీర్ అటాక్తో మన దేశ యువకులైతే నిజంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు అనమాట. పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాల్సిందే, అంటే చిన్న లేదు పెద్ద లేదు మొత్తం అందరూ కూడా ఆ ఇన్సిడెంట్ కదిలిపోయారు. సినిమా హీరోలు సైతం స్పందించడం జరుగుతుంది. సో అసలు ఏంటి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎవరా లిస్ట్ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు మన గవర్నమెంట్? అంటే ఇప్పటి వరకు అన్ని దేశాలు కూడా ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళు అభివృద్ధి చెందడం కావచ్చు, వాళ్ళకి వాళ్ళు బతుకుతున్న సమయంలోనే ఇప్పుడు చాలా మటు కూడా ఇంతకు ముందు ఉగ్రవాద సంస్థ అనేది ఎక్కువగా ఉండేది. సో అప్పటితో ఇప్పుడు పోల్చుకుంటే చాలా మటు కూడా తగ్గిపోయిందని అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా మన ఇండియాకి ఒక సైడు ఇక్కడ పాకిస్తాన్ నుంచి, ఇంకొక సైడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, సో ఇక్కడ 2-3 సైడ్ల నుంచి కూడా ఇండియన్స్కి మాత్రం ఖచ్చితంగా రక్షణ లేదు. అయితే వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఒక రకంగా హింట్లు ఇస్తున్నప్పటికీ కూడా మేము మీద అటాక్ చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పినప్పటికీ కూడా మన ఇండియన్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్ని మాత్రమే ఖండించారు తప్ప దానికి తగ్గట్టుగా ఇలాంటి రియాక్షన్ మాత్రం వాళ్ళు ఈ మాటలు చెప్పారు తర్వాత ఇలాంటి రియాక్షన్ ఇస్తారు, వాళ్ళ నుంచి ఎలాంటి అటాక్ వస్తుంది మనకని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. సో మొత్తానికైతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన ఈ సంఘటన ఖచ్చితంగా భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా అంటే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి అభంశుభం తెలియదు. కనీసం అక్కడికి ఎందుకు వెళ్ళారు, వాళ్ళు అక్కడ ట్రిప్ కోసం వెళ్ళారు, కొంతమంది హనీమూన్ కోసం అని వెళ్ళారు. సో జస్ట్ అక్కడ ప్రదేశాలని చూడడానికి, ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్ళారు. వాళ్ళు ఏదో వాళ్ళ మీద అటాక్ చేయడానికి కానీ, లేకపోతే ఏదో ప్లానింగ్ చేయడానికి కానీ, వాళ్ళ మీద వీళ్ళు అటాక్ చేస్తారని దేనికోసం కూడా వెళ్ళలేదు. అండ్ అక్కడ జరిగిన సంఘటన చూసుకుంటే వీళ్ళు గుర్తించుకోవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే వచ్చిన ఉగ్రవాదులందరూ కూడా ఆర్మీ డ్రెస్లో రావడం జరిగింది. ఆర్మీ డ్రెస్లో వచ్చి వాళ్ళతో పాటు కలిసిపోయి కాసేపు ఉండి అంటే ఉన్నటువంటి సడన్గా వాళ్ళు అటాక్ స్టార్ట్ చేస్తారంట. వాళ్ళ పనులు ఎవరు, కొంతమంది తింటున్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. సో సడన్గా వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేయడం, సో అతి దగ్గర నుంచి అటాక్ చేశారు కాబట్టి ఎక్కువ మంది చనిపోయారు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ముస్లిమా హిందూ అనే విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేసి మరి దాన్ని అంటే ట్రిగర్ చేసి మరి దాన్ని అడిగి మరి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగిందంట. సో అందులో ఓన్లీ ముస్లింసే ఉన్నారా, ఓన్లీ హిందూసే ఉన్నారా, ఇదంతా కూడా అంటే వాళ్ళు ఎందుకు ఈ విధంగా అడిగారు. కొంతమంది అయితే ఐడి కార్డ్స్ చెక్ చేసి మరి వాళ్ళ మీద అయితే పేర్లను చూసి వీళ్ళు హిందువా ముస్లిం అని చెక్ చేసి మరి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగిందంట. అక్కడ కొత్తగా పెళ్ళైన ఒక జంట వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం, తన భర్త చనిపోయి తను మాట్లాడుతున్న వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కంట్లో నీళ్ళు వస్తాయి. అదేవిధంగా కర్ణాటకకు చెందిన ఒక వ్యాపారవేత్త తనని చంపేసినప్పుడు తన భార్య కూడా నన్ను కూడా చంపేయండి, నా బిడ్డను కూడా చంపేయండి అని అడిగినప్పుడు మిమ్మల్ని వదిలేస్తాను, మిమ్మల్ని చంపేయను, మీ గోడు ఏం చెప్పుకుంటారు, వెళ్ళి ప్రధానమంత్రి మోడీకి చెప్పుకోండి అనే విధంగా తనకు కూడా చెప్పడం జరిగిందంట. సో ఇదంతా కూడా చూసినప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందే పాకిస్తాన్ చెందిన కొంతమంది హింట్ ఇచ్చారు, మేము తొందరలోనే ఒక అటాక్ చేయబోతున్నామని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన ఉగ్రవాదుల్లో కొంతమంది పాకిస్తాన్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారని ఇక్కడ చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇదే విధంగా దీన్ని ఏదో జరిగింది అనే విధంగా దీన్ని వదిలేస్తే ఇది ఇంకా ముందుకెళ్తూనే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి అక్కడికి పర్యాటకులకు ఇంకా సంఖ్య ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే చూడడానికి ఇంకా మనకి ఎలాంటి సమస్య ఉండదు, ఎలాంటి అటాక్స్ ఉండవు అనే విధంగా అక్కడికి పర్యాటకులు వెళ్తున్నారు. అక్కడ కూడా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాంటి క్రమంలో ఇలాంటి ఒక దాడి జరిగిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఒక లాక్డౌన్ లాంటిది కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ భయపడే స్టేజ్కి మాత్రం ఇప్పుడు తీసుకొచ్చారు. సో మరి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కావచ్చు ఖచ్చితంగా ఈ జరిగిన దాడికి రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకోవాలి, పాకిస్తాన్కి గుణపాఠం నేర్పాల్సిందే అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్షన్ ఇస్తుంది, మరి జరిగిన దాడికి ఇక్కడ కుటుంబాలు ఖచ్చితంగా పోయిన ప్రాణాలు మాత్రం ఎవరు కూడా తీసుకురాలేదు. కాకపోతే జరిగిన దాడికి ప్రతిదాడి చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతారా, సో మరి ఏం జరుగుతుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.